రాజరాజేంద్రుడనుడా మాతండ కోటి దేశవంతుడా అభిరానా మాతండ కోటి దేశవంతుడా అభిరానా రాజకీయ సూరరాజ విభవుడను పూజల హితుడను పుణ్య చరిత్ర రాజరాజేంద్రుడను మాతండ కోటి దేశవంతుడా అభిరానా సత్య సౌభాగ్యవంతుడా ఈ జగమునందు సత్యము తప్పకుండేదా ఈ జగమునందు సత్యము తప్పకుండేదా పచ్చల తేరును పదపడి నెట్టియు హెత్తు మదంబుగా యూదు వస్తునే రాజరాజేంద్రుడా మాతండ కోటి దేశవంతుడా వినారా మీ బట్టల పేరు, నీ పేరు, మీ తండ్రి పేరు, మీ తల్లి పేరు, మీ కులము, మీరు ఎక్కడ ఉంటున్నారో చెప్పండి. నా పేరు ప్రతాపసేన మహారాజుని అవజ్జనంబులు పొగుడుతుంది. మా తండ్రి సత్యాధీశుడు, మా పట్టణము శ్రీనగరాపురి పట్టణము. శ్రీనగరము. నా పేరు ప్రతాపసేను అంటారు. పెళ్ళైనా లగ్నం కానులేదు. నాగడగాలే ఒరే నీకు కాకపోతే నేనేం చేయాలి? చుక్కమని పొడతాండే బాంచన్న రంభా ఊరసిమేనకు ఇటువంటి వారిని పిలిపించి దృంభాన నాట్యం చేయించము, సభను గావించరా. అంతేనా? తిలోత్తమ అందరిని తీసుకువచ్చి ఇక్కడ అవునా సభ చేసి ఈ దివ్య సభిక ప్రమద రాజా రాముగా వింటుమా అతివంత మస్తభవాని పెద్దలను పిలిపించి వారి గలమందు పులహారములు వేసి శాస్త్రములు చెప్పండని వాళ్ళ పాదములకు నమస్కరించవలె. అంతేనా మహారాజ్? తెలపండని వేద శాస్త్రములు చెప్పండని పెద్దలను పిలిపించి వారి ద్వంద్వ చరణములకు నమస్కరించి వారిని వేడుకోవలయును. అందరిని పిలిపించి సభను గావించి
మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి. శ్రీనగరమును పరిపాలించేవాడు ప్రతాపసేన మహారాజు. అతని యొక్క తండ్రి మరణించిన నాటి నుండి ఇక అతనికి చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పినటువంటి యొక్క వారి యొక్క గురువును నేను. చదువు వస్తుందా నీకు? నాకు చదువు వస్తుంది. నాకు చదువు కావాలి. నీకు చదువు కావాలా? మాజ లంచ కొడుకును మా అవ్వ లంచే. నన్ను చిన్నప్పుడు మొగదుజ్జలతోటి నేను కాయబోయిన, నాకు అత్తలేదు. బల్ల మేపడానికి వెళ్ళావు, బడికి పోలే. గొలిపాము, నూకలు పెడతారు. బల్లక బల్పం బలక గొలిపాము, బల్లక బల్పం తెచ్చుకున్నాను. గొలిపాము తెచ్చిన, గొలిపాము తెచ్చుకున్నావా? తెచ్చుకున్నా, గొలిపాము. ముందుగా అక్షరాభ్యాసం. ఏంటిది? ఓ అరయల్లో నేను ఓంకారం అనే నీకు అక్షరం నీకు చెప్తున్నాను. ఫస్ట్ ఓంకారం నేర్చుకున్న తర్వాత అన్ని తర్వాత నీకు చెప్తాను. ఓ నమ శివాయ. ఫస్ట్ అక్షరము సరస్వతి కర్వత్తది. అరువు కాదయ్యా. సరస్వతి కర్వత్తది. ఇది నీకు రాదు. వరదే కామరూపిణి. పిల్లను ఇంట్లోకి తీసుకురా, ఆడుకుంటాము పాడుకుంటాము. మరి కథ, అరే మరి కథ నేర్వాలి లాంజోరుగా. సదా సిద్ధిని భౌతుడే సదా. ఏందో అంటాడు మళ్ళీ లంజోడు. సిద్ధిని భౌతుడే సదా, సిద్ధిని భౌతుడే సదా. నీకు తల పెద్దరవుతూ విసిరేస్తాను. ఎలా చందు ఉంటే బిచ్చ పెట్టే ఇదిగో నీకు చదువు రాదు కానీ కాకాల గుర్తు పెట్టాలా? పెట్టు. నేను రాదు కానీ ఇప్పుడే ఇదిగో ఈ శ్రీనగరం పరిపాలించేవాడు ప్రతాపసేన మహారాజు. పెంచి పెద్ద చేశాను, విలుపింజలు నేర్పాను. వయసుకు వచ్చాడు, ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. అతనికి పెళ్లి లేదు. పెళ్లి లేదు. పెళ్లి లేదు కాబట్టి అతనికి ఇక్కడ నన్ను పిల్లల్ని చూసి పెళ్లి చేయాలని నా కోరిక. అంతేనయ్యా? అయ్యా మహారాజా, మీ గురువైన వచ్చాడయ్యా. మీకు చదువు చెప్పే గురువు వచ్చాడు, మన దర్బార్ నిలబడ్డాడు. మిత్రమా, నా తండ్రి తల్లి చనిపోయిన దారాప్యము నుండి చిన్న పిల్లవానప్పుడే నా తల్లి నా తండ్రిని కోల్పోయాను. అప్పటి నుండి విద్యాభ్యాసం నన్ను పెంచి పెద్ద చేసి విద్యను అభ్యసింపచేసి నన్ను ఇంతటి వాడిని చేశాడు మా కులగురు. నా తల్లి తండ్రితో సమానమైనటువంటి వాళ్ళు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్న సమతగా నా గురువు ఏం చేశాడా, చాలా దివసములవుతుంది అతడు రాక. అయినా ఎందుకు వచ్చాడో సమస్యలకి రావించింది. మహారాజా చారు, ఓ చారు, మహారాజు రమ్మన్నాడు. నా ఎదిగా పట్టుకుంటా. ఆచార్యులకు అభివందనములు. అయ్యా సింహాసనం వేయి. గురువరేణ్య కుశలమే కదా? మీరు వచ్చిన తోడనే మా పట్టణమెల్లా పావనమయ్యాది, మా జన్మ ధన్యత కాంచను కదా. దండము శ్రీ గురువర్య, దండము వేదాంత వేద్య, దయగుణ సాంద్ర, దండము నీరాకడకు, నిండు బుధం వాయమాకు, నిర్మల చరిత.
భద్రతోడని మా పట్ల మీద పావున మాయని మా జన్మ ధన్యత గాంచను. నీ ద్వంద్వ చరణంబులకు వందనం పిడుచున్నాను. మీరు ఎందుకు వచ్చారో దాచకుండా నాకు విన్నవించండి. చెప్పవలేనా? వచ్చిన కారణం ఏంటో. మాట నీకు చెప్పాలని, ఒక శుభవార్త నీకు వినిపించాలని. నా మాట వింటే నీకు శుభము కలుగుతుందన్నారా? అది ఏమి వార్తాయో ఆనందముగా తెలుపు. నా మాట వింటే నీకు శుభము కలుగుతుందన్నారు. అది ఎట్టి వార్తయో ఎట్టి సమాచారమో మీరు చెప్పండి. నా హృదయ పూర్వకముగా మీరు చెప్పినటువంటి మాట ఏంటంటే, పెళ్లి లేకను నీవు ఎన్నాళ్ళు తెలవయ్యా. ఈ యొక్క శ్రీనగరానికి అధిపతివి మహారాజువు. పెళ్లి లేక నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు? నీకు నేను ఒక అమ్మాయిని చూశాను. అమ్మాయిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను. నువ్వు పెళ్లి చేసుకో. పట్టణములో కాంచనమాల, స్వర్ణమాల. స్వర్ణం అంటే బంగారముతో దాపినటువంటి ఒక మాలతో సమానమైనటువంటిది. ఆ అదిగదిగో వస్తుంది కాంచనమాల. నా కన్నులో తలకున మెరుస్తుంది స్వర్ణమాల. నా మూల గృహలక్ష్మి, నా వంశ పావనురాలు, నా కాబోయే అర్ధాంగి. ఆ కాంచనమాలను నా భార్యగా నేను అంగీకరించాను. ఆమె నా కాబోయే భార్య, ఆమె నా ఇల్లాలు. ఆమె ఉండగా నేను ఎవరిని పెళ్లి చేసుకునే వాడిని కాదు. వేరే స్త్రీతో నాకు సంబంధం లేదు. నేను వలదని నీకు ఎన్నో సార్లు చెప్పాను. అది కాదయ్యా, నన్ను బలిమి చేయుట మీకు కాంచనమాల
ఉండగా నాకు వేరే స్త్రీతో పెళ్ళాడేవాడిని కాదు. నీకు వలదని ఎన్నో సార్లు చెప్పాను. నేను పెళ్లి చేసుకోను, నాకు పెళ్లితో అవసరం లేదు అని ఎన్నో సార్లు చెప్పినా మరలా అదే మాట మాట్లాడుచుంటుంది. కుంతాలేశుని పుత్రి కాంతామణి కుంతలేశ మహారాజు యొక్క కుమార్తె కాంతామతిని మాట్లాడాను. ఆ అమ్మాయిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను. కుంతలేశ మహారాజు కుమార్తె అయినా కాంతామతిని తీసుకువచ్చి నాకు పరిణయం చేస్తారా? గురువరేణ్య ఏమల్లా నువ్వు ఇదేయా మాతను వినువా గురువరేణ్య మూర్ఖుడన్నా, కఠిన చిత్తుడన్నా, దుర్మార్గుడన్నా మీరు ఏమన్నా అనండి, నేను ఆ మతమును మాత్రం విడిచేవాడిని కాదు. ఆ కాంచనమాల గృహలక్ష్మి, నా వంశ భావనురాలు, నా మూల గృహలక్ష్మి, నా హృదయ రాణి. ఆ కాంచనమాలను విడిచిపెట్టి వేరే స్త్రీని పెళ్లి చేసుకునేవాడిని కాదు. పెళ్లి లేఖలు చెప్పిన మాట కుటుంబాలు పలుకుతా తల్లి మరణించిన నాటి నుండి పెంచి పెద్ద చేసి ఇక విలువిద్యలు చెప్పినట్టు ఒక నేను గురువుని కదా, నా మాట నువ్వు వినాలి. ఒకవేళ నా మాట వింటే నీకు శుభము కలుగును. నా మాట నువ్వు చెడిపోతావు. చెడిపోవడం కాదు, నాకు విలయాలి. ఆ కాంచనమాల ఉండగా నాకు పెళ్లి వలదు అని ఎన్నో సార్లు చెప్పాను, మీకు హితవులు చెప్పినా నా మాట వినకుండు మళ్ళా కుంతలేశ మహారాజు కుమార్తెను నేను మాట్లాడి వచ్చానంటారు. నాకు పెళ్లి వలదు, పెళ్లితో అవసరం లేదు. కాంచనమాల నా కాబోయే భార్య కాంచనమాల. ఇదిగో విలయాలి అంటే భోగవది. చూడు, మీరు మహారాజులేంటి, ఆ భోగం నన్ను ప్రేమించడం ఏంటి? నాకు పెళ్లి వద్దు, ఏది వద్దు, ఆమె నా సర్వస్వము, ఆమె నా భార్య, ఆమె అన్నిటికీ ఆమె అన్నావు. కానీ భోగం వల్ల నమ్మకూడదు. సర్వము లాక్కొని సన్యాసిగా చేసి శ్రీపచేతికిచ్చి పంపేవాళ్ళు ఆ వేశ్యలు. వేశ్య మాట నమ్మవద్దు. నేను పెళ్లి చేస్తాను, తప్పకుండా నువ్వు పెళ్లి చేసుకోవాలేమో. వరదు భూమి పాల ఆ విలయాలిని నమ్ముకుంటే
నువ్వు దుఃఖముల పాలైతావు. నా మాట విను. ఏయ్, ఆ విలయాలి చెట్టులతో సదయ్యా ఏమి చేతునయ్యా చెట్టులతో సదయ్యా ఏమి చేతునయ్యా బాబామణియా కాంచనామాలను విడువజాలనయ్యా బాబామణియా కాంచనామాలను విడువజాలనయ్యా ఒక ఆలయములో అనగా ఒక గుడిలో ఒక బంగారు ప్రతిమ, దేవుని ప్రతిమ ఎలానో ఆ కాంచనమాల అలాంటిది, బంగారు ప్రతిమ లాంటిది. తలకు మరి అమ్మాయి అదిగో వస్తుంది కాంచనమాల, నా కన్నుల్లో మెరుస్తుంది. ఆ స్వర్ణమాల నా బంగారం, నా బంగారం, అది ఎల్ల బంగారం. బామామణియా కాంచనమాలను వదులజాలనయ్యా నాకు తండ్రివైనా తల్లివైనా సమస్తము నీవే కదా. నా తల్లిదండ్రి చనిపోయిన దారాప్యము నుండి చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసి ఇంత వాడిని చేశావు, విద్యలను కూడా నేర్పావు. నేనేమి చేయాలి? మీ మాటను ఎలా సమర్థించవలగినో, మీకేమి సమాధానం చెప్పుకోవాలో నాకేమి అర్థం కావడం లేదు. ఆ బాబా మరి కాంచనమాలను విడచి పెట్టడము నాకు. కాంచనమాలను వదిలిపెట్టవా? మీ కులమేమో క్షత్రియ కులము, ఆమెదేమో భోగం కులము. కులము గుణము విడచి నువ్వు ఆ విలయాలని మరచిపో. ఆ విలయాలని మరచిపోయి నేను చూసినోడి యొక్క కుంతలేశుడి యొక్క కుమార్తె అయినా అంతామతిని నేను మాట్లాడాను. ఆమెను తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను. నా మాట నమ్ము. నా మాట వినవా? ఆ కాంచనమాలను తప్ప వేరే స్త్రీని పెళ్లి చేసుకోనని నీకు ఎన్నో సార్లు చెప్పాను. చెప్పినా ఆమెనే ఆ కాంతామతిని తీసుకువచ్చి నీకు పరిణయం చేస్తారని మీరు అంటున్నారు. గురువుని నా మాట మెడలో
అంటే వేశ్య. సూచిత సుందరి. ఆ, దానికి 1000 రోగాలు గడియకే. ఇక ఇప్పుడు కట్టినట్టు ఒక వస్త్రము ఇంకొక కట్టె కట్టి, ఇంకా ఆ వస్త్రం విడిచి ఇంకో జడలో భరణాలు మెడలో పగడాలు గోడ వేసుకొని కంపు సబ్బుత గడుగుడు గడియకు లంచం దానితో ప్రేమిస్తే కొన్ని రోగాలే సంభవిస్తాయి. కానీ నువ్వు ఆ విలయాలని మరచిపో. నా మాట విను. నేను పెద్దలము గురువును. నా మాట విను. సరే ఒక మాట. గురువారే నవినుమా ఇదన కరవాల పువ్వులుమా గురువారే నవినుమా ఇదన కరవాల పువ్వులుమా గురువారే నవినుమా కరవాల పువ్వులుమా గురువారే నవినుమా ఇదన కరవప్పగలిగి నేనని రక్తము గావించుతాలా కరమప్పగలిగి నేనని రక్తము గాజేయుమిగాలా కరవాలము అనగా నా చేతులు ఉన్నటువంటి ఈ కత్తికి బాసింగము కట్టి కంకణము కట్టి ఆ కుంతలేశ మహారాజు కుమార్తె అయిన కాంతామతిని ఈ కత్తికి పెళ్లి చేసుకుని రా. నేను మాత్రం రాను. ఈ కత్తికే ఇక నీవు రావు. కానీ కత్తికే పెళ్లి చేసుకొని కంకణం కట్టి బాసింగం కట్టి ఆ కాంతామతిని కత్తికి పెళ్లి చేసుకొని రావాలా? అవును. కరమొప్పగా ఇది కరమొప్పగా ఇది నేననే లక్ష్యము సాధించునితాలా. కరమొప్పగలిది నేనని లక్ష్యము సాధించునితాలా. మీరు పెద్దలు, సర్వంతర్యాములు, సర్వము తెలిసినటువంటి మహానుభావులు. మీ మాటలు ధిక్కరించిన దానికి నన్ను క్షమించండి. ఎలా చేయాలి? మరి ఎక్కడికి వెళ్ళినాక వాళ్ళు ఏమంటారు? ఆ పిల్లనిచ్చే వాళ్ళు ఏమంటారు? పిల్లవాడు తల్లిదండ్రి ఏరి, మరి పిల్లగాడు లేదు, పెళ్లి ఎలా చేస్తామంటారు? నీవేమో ఈ కత్తికే లగ్నం చేయమంటున్నావు. ఇది పద్ధతేనా? కుంతలేశ మహారాజు దగ్గరికి వెళ్ళినా నీ కుమార్తెను కత్తికి పెళ్లి చేసుకుని వెళుతారంటే అతడు ఏమంటాడు? పిల్లవాడు రానిది మేము ఎట్లు ఇవ్వాలయ్యా? పిల్లవాని గుణలక్షణములు చూడాలి. మంచివాడా చెడువాడా ఎలా అనేది మేము చూసిన తర్వాత ఇస్తామని అంటాడు. మరి నీవు రానిది కత్తికి బాసింగం కట్టి ఎలా పెళ్లి చేసుకోవాలి? పెళ్లి ఎలా జరుగుతుందన్నారా? గురువరేణ్య అన్నిటికీ ఖడ్గము చిన్నగను సగితి దీనికి లకము కాలించాలా. కరమొప్పగను దీనికి లకము కాలించాలా. గురువరేణ్య అన్నిటికీ ఖడ్గము. వారి వంశములో
వాళ్ళ కులలాంఛనములు ఎలా ఉందంటే వాళ్ళ తాతలు తండ్రులు ముత్తాతలు అందరూ కూడా కత్తికి బాసింగము కట్టి కంకణము కట్టి పెళ్లి చేసుకొని వస్తున్నారు వాళ్ళ ఆచార పద్ధతి అని వారికి సమాధానము చెప్పి ఈ కత్తికి పెళ్లి చేసుకుని రా అన్నిటికి ఇది ఏ ఖడ్గము కుడమిలైటు వలను మీ కులముల పిల్లవాడు వచ్చి కాని పైన కూర్చోడు అందుకొరకు పెళ్లి చేసుకోడు లగ్నం చేసుకుని రావాలా ఇదిగో అన్నిటిగా ఈ ఖడ్గము నువ్వు పట్టుకునేటువంటి ఈ కత్తికే కంకణం కట్టి బాసింగం కట్టి పెళ్లి చేసుకుని ఈ కత్తియే ప్రతాపసేన మహారాజని భావించి ఈ కత్తినే ప్రతాపసేన మహారాజని భావించి కత్తికి పెళ్లి చేసుకుని రా సరే వెళ్ళు చేసుకుని ప్రతాపసేన మహారాజు నేను రాను ఈ కత్తికే కంకణం కట్టి పెళ్లి చేసుకుని రమ్మన్నాడు మనం ఉత్తరా దేశంలో వెళ్దామా ఎల్లుడే పోయి సౌరాష్ట్ర 56 దేశములు తిరిగి కుంతల దేశములకు వెళ్ళాము వచ్చాము కుంతలేశ్వరి యొక్క కుమార్తె కాంతామతి ఆ కాంతామతిని పెళ్లి చేసుకుని మనం వెళ్దాము రమ్ము ఎవరమ్మ రూప సుందరి నీ కారణమునే తెలుపువమ్మ పట్టే దేవాలు
అందరం ఒక్కసారి అక్షతాలు చదువుతూ పట్టణం పేరు, నీ పేరు, మీ తండ్రి పేరు, మీ తల్లి పేరు, నీకు పెళ్లి అయిందా కాలేదా చెప్పు తల్లి. మీ పట్టణం పేరు, మా నగరము శ్రీనగరము అంటారు. శ్రీనగరము. మీ తండ్రి పేరు? మా నగరము శ్రీనగరము. మేము వేశ్యలము అంటారు. వేశ్యలు అంటే ఎంత తీసుకుంటాయి? స్వర్గములో దేవ వేశ్యలు ఉంటారు. ఓహో. అయినా స్వర్గములో అమరావతి సురది 33 కోట్ల దేవతలకు పెద్దవాడైనా ఆ దేవనాయకుని వద్ద రంభ, ఊర్వశి, మేనక, చితిని, తిలోత్తమాది అప్సరసలు ఉంటారు. 5 ఉంటారమ్మా. వారి యొక్క కులములకు చెందిన వారం. మేము మానవులు, వారు దేవకన్యలు. మరి నీకు పెళ్లి అయిందమ్మా? అట్టి దేవకన్యల వంశమునందు జననమందిన వారము మానవ లోకములో మానవులమై జన్మించాము. పెళ్లి అయిందమ్మా? పేరు కాంచన అంటారే.
పేరు శ్రీనగరం, నీ పేరు కాంచనమాల. మరి నీకేమన్నా పెళ్ళి అయిందా కాలేదా చెప్పు. అమ్మా మాకు పెళ్ళా? పెళ్ళి అయిందా? పెళ్ళి ఎందులకి? అగా అట్టిగా ఉంటారా? వేశ్యకులములకు చెందిన వారము మేము. ఎంత భోగము వాళ్ళము. వేశ్యలు అంటే భోగము వాళ్ళం. ఓహో బొడిగం వల్ల మీరు సంగీత సాహిత్య సంగీత సాహిత్య శాస్త్రంబులెరిగియు గానము చేసెటి కాంతనమ్మ. విన్నారా? విన్నాను. అభినయం గొప్పారా. విన్నావా? అభినయం గొప్పారా. ఆటలు నాడియు ఇంద్రుణ్ణి మెప్పించటి ఇంటినమ్మా. కఠిన హృదయుల కడియలో గరగిల్చి లక్షణ ద్రవ్యంబు లాగుదానా. కఠినమైన హృదయులు బండలాంటి హృదయం గల వారినైనా వారి యొక్క మనస్సును వెన్నెలాంటిగా కరగదీసి లక్షల ద్రవ్యము లాగేవారం. అయితే బండను కూడా కరిగిస్తాండా? అబ్బో మిమ్మల్ని నమ్మేది కాదు. 7 రోగాలు తగ్గుతాయి. 7 రోగాలు. ఇందులకి 7 రోగాలు తగ్గుతాయి. తల ఎట్టి సుజ్ఞానులనునైనా పలపిల్చి మరుగేలి కలయుదానా. ఎంత సుజ్ఞానవంతులు, ఎంత పండితులైనా, ఎంత వేదము చదివినటువంటి వారైనా, ఎంత పండితులనైనా ఒక అర నిమిషంలో కరగదీసి వారిని వారి యొక్క మనస్సును వెన్నలాంటిగా కరగదీసి అభినయం పారగా ఆటలు పాటలు ఆడి వారి వద్ద వేలాది ద్రవ్యములు లాగేవారం. వేశ్యలము అంటారు. పేరు కాంచన. అంతేనావా? చెప్పండి. సరేనే. ఇన్నాళ్ళుగా నీకు పెళ్ళి అయ్యాదా అన్నావు. పెళ్ళి అయిందా చెప్పు. నాకు పెళ్ళేందులకి నా రారాదు, నా చుక్కలో నెలరాదు. చుక్కల్లో నెలరాదు అంటే చంద్రుడు. చంద్రుడు చంద్రుని కళ్ళ చేత ప్రకాశించినటువంటి నా అందమైన వాడు ఉండగా నాకు ఇందులకే పెళ్ళి. బుజ్జిగాడు ఉన్నాడా? నీకో బుజ్జిగాడు ఉన్నాడుగా. మా అమ్మో మిమ్మల్ని నమ్మేది కాదు. అబ్బో 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 చెప్పు. ఈ శ్రీనగరాధీశుడు శ్రీనగర పట్టణమును పరిపాలించు పరిపాలకుడు గొప్ప మహారాజుని నా భర్తగా ఉంచుకున్నాను. దొంగతనమైతే శ్రీనగరాధీశుడైనటువంటి ప్రతాపుడు నా యొక్క భర్తగా ఉంచుకున్నాను. అందుకని నాకు ఇంకా వేరే వాళ్ళతో పనేంటి. కానీ ఇప్పటికైనా 3 రోజులు కావస్తుంది. ఇక్కడ వెళ్ళాడో ఒక గడి ఒక యుగముగా ఉంది. మరి ఎట్లా పోతున్నావా బాబు? 3 రోజులు జలాజాక్షి
ఆ యొక్క మారుడు అనగా మన్మధుడికి మన్మధుడు వేయినటువంటి వీరు శరములకు నా మీనిలా జలజలమంటున్నదే ఇలా ఈ విరహ వేదనకు ఎలా భరింపగలను అతడు బుద్ధి ఎలా భరింపగలనమ్మా అయ్యో కొద్దిగా ఓర్చుకోరాదు కొద్దిగా పీల్చుకోరాదు మరి ఎడుగుండు బుజ్జిగాడు కలికి రాయి సుఖమి కమ్ముడు కలకలని మధురా కలికి రాయి సుఖమి కమ్ముడు కలకలని మధురా సరంగులా తెలియరాని కేది లేదు జలజమానుడు భగదానకే ఇప్పటికి 3 రోజులుగా వస్తున్నది. ఈ 3 రోజుల నుండి నా యొక్క అందమైన చెలికాడు నా ప్రియమిత్రుడు ఆయన నా యొక్క పంచ ప్రాణములతో సరి అయినటువంటి నా అందాల రాజు రాక క్షణమే ఒక్క యుగమవుతుందే దేవుడా. అరే వస్తాడమ్మా వస్తాడు మొగము విసుక చందమామయు పగలు వేసెను టీకాటెలను మొగము విసుక చందమామయు పగలు వేసెను టీకాటెలను చెయ్యలో నింకేది చేతు జలజవానుడు అగదనంతే జలజాకి తారలు అంటే చుక్కలలో నెలరాజు అంటే చంద్రుడు ఎలా ఉంటాడు ఈ నగరానికి అలాంటి వాడు ప్రతాప్. ఆయన ఎప్పుడు వస్తాడో ఏమో దారుని వంటే పల్లి దారుని చుక్కదేమో దారుని వంటే పల్లి రాముని చుక్కదేమో మారుని బాలములకు నేను మారుని బాయికి నేను గోపదాలని ఓ తెలిగమదా వెలదాకి అని బాధ్యత అన్ని ఎరిగా రోగం వస్తుందని ఏమన్నావే కలిపేని వాడు మరి ఇంకెన్ని రోజులు వస్తాడు మరి వచ్చిన వరకు చూడాలి వచ్చినంత వరకు చూడాలి కానీ కవాటములు ఎక్కడి కవాటములు అక్కడ పంపించండి ఎక్కడి టమాటాలు అక్కడనే ఫల కొడతాం గొడ్డలతో
దేనితో పలకొడుతుంది గొడ్డలతోటే బొమ్మల కొడతా టమాటా మొత్తంతోనే పగులుతాయి కానీ వేరే దాంతో పగులవా పలిగాయి ఎందుకు పగులవి పలిగాయి అబ్బు ఇక్కడ తలుపులు అక్కడ పెట్టుకుంటా ఎక్కడ తలుపులు అక్కడనే పెడతా తాళా వేసి పెడతా సరే సరే ఎక్కడికి వెళ్ళాడో ఈ పని నిమిత్తమై వెళ్ళాడో ఎందుకు వెళ్ళాడో సరే రాణి ముస్తాను చూడమ్మా మరి సవిస్తారం వెళ్ళ మా పూర్వస్థితి మా జన్మ లక్షణము ఈ సభ వాళ్ళందరూ వినగా నీతో వినదేమంటవా చెప్పు తల్లి పతివ్రతం సచరితం పతివ్రతం సచరితం సీతామతి సంవ్రతం పతివ్రతం సచరితం పతివ్రతం సచరితం సీతామతి సతీమణుల మీచిన దుకారిని అతి మనోహరాజు సతీమణుల మీచిన దుకారిని అతి మనోహరాజు సతీమణుల మీచిన దుకారిని పురాణములను బహుగనే తరందు గోపాలరావు పేట తరందు గోపాలరావు పేట తరందు గోపాలరావు పేట తరందు గోపాలరావు పేట మీ పటలం పేరు నీ పేరు మీ తల్లి పేరు మీ నాన్న పేరు నీకు పెళ్లి అయిందా కాలేదా చెప్పు తల్లి మా పట్టణము మా దేశము కుంతలా దేశము కుంతలా దేశం ఆ కుంతలా దేశంలో ఉన్నటువంటి మా పట్టణము కనకాపురము కనకాపురము మా పట్టణము మా తండ్రి పేరు కనకసేనాహ్వయుడు మా తల్లి పేరు రుచిరాంగి వారిద్దరి గర్భశుక్త ముక్త ఫల ప్రథంబగు నేను ఒక్కగానొక్క కూతురును నా పేరు కాంతామతి అంటారు పెళ్లి అయిందమ్మా ఏమైనా నీకు పెండ్లీలు ఏమైనా పెండ్లీలు అరే పెళ్లి అయిందంటే నేను ఆడిదాన్ని పెళ్లి అయితే వారికి బుక్కడు పోతుంటారని ఆశ కానీ కలుసుకున్నావా అమ్మారో వినవే నా వార్తలు వినవే, నా వార్తలు వినవే, అమ్మారో వినవే నా వార్తలు సమాధి వినవే, నా వార్తలు సమాధి వినవే, నా వార్తలు సమాధి వినవే, అమ్మారో వినవమ్మ అమ్మారో వినవమ్మ కమ్మాదిల తుని తండ్రి అమ్మారో వినవమ్మ కమ్మాదిల తుని తండ్రి అమ్మారో వినవమ్మ కమ్మాదిల తుని తండ్రి కమ్మాదితో పూజ కలిపి అమ్మారో వినవే నా వార్తలు కమ్మాది గనవే, నా వార్తలు అమ్మారో వినవే నా వార్తలు కమ్మాది గనవే. మా కులదైవమైనటువంటి ఆ కమ్మవిలతుడనగా మన్మధుణ్ణి కన్నవాడు ఆ మహావిష్ణువు వైకుంఠ వాసుడు మా ఆదర్శ దైవము మా కుల దైవము అలాంటి మా దైవానికి నిత్య కృత్యాదులు తీర్చుకొని శుచిగా స్నానం ఆచరించి పూజా గదికి వెళ్లి అస్తరు పన్నీరు బూకా గులాదులు సుగంధ పరిమళ ద్రవ్యముల తోడ ఆ భగవంతుని దర్శించి ఆ భగవంతుని పూజ చేసి ఇప్పుడే వస్తున్నాను. ఇప్పుడే వస్తానవా విన్నావా? ఇంకేమడుగుతున్నావు? అరే పెళ్లి అయిందా పెళ్లి ఆటలాడుతును చెరులతో కూడి పాట పాడుతును ఆటలాడుతును చెరులతో కూడి పాట పాడుతును
రోజులు ఇరువంక పాటించి కొలువాగా సాటి వారలు చూడ సభకు లేదండి పాటలాడుతును గుడి పాట పాడుతును నా తోటి చెలికాంతలు నా స్నేహితులు నా సరసులైనటువంటి నా చెలికాంతలతో ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ దైవారాధన చేసుకుంటూ మా నాన్న పరిపాలించి ఆ సభావేదికను చూడాలని ఇందాక వస్తున్నానమ్మా. ఇక్కడికి వచ్చావా? మళ్ళీ అడుగుతా పెళ్లి అయిందంట. పిండి పరిణాయమును కానులేదు కరుణీరో పేరుతో శివరాత్రులు మొదలెట్టి క్షీర కూర్మ రూపం పెట్టి మండల పెట్టిన మాధవ అంటే భూమి పరిస్థితిగా చూసి సంకర పెట్టుకొని కట్టి అవుకే మాసు కోరణ కొట్టివేసిన శుకర కొట్టివేసిన కంబమున అయ్యేమ కట్టెము నింబపుని బాధింపుతున్న కంబమున జిల్లు అతని కుంభమున నా సాటి వాళ్ళని చూస్తూ ఉండగా మా తండ్రి సభాస్థానములకు వెళ్ళాలని ఎంతో కుతూహలం చేత వస్తున్నాను. ఇంకా పెళ్లి కాలేదా? నీ మీద మన పరిణయం అంటే పెళ్లి కొబ్బరికాయలు కొడుకులు పెళ్లి గాంధీ కొడుకు అయితే సరే సరే నువ్వు అనేది బాగానే ఉంది. ఎందుకంటే మీ అక్క మీకు తెలియకుండా మీ అన్నకు నీకు తెలియకుండా పెళ్లి కాక మంది కొడుకుని పెట్టిన అన్నది కదా, అదే జ్ఞాపకం ఉంచుకున్నావా? పెళ్లి గాంధీ పిల్లలు పుట్టారా? మీ అక్కకైతే పుట్టింది. నేను అవతల అయినా కుషామతి. నేను ముస్తాబై స్టేజ్ మీదకి వచ్చిన. నేను నాకు కొడుకులు పుచ్చినాక బిడ్డలు పుచ్చినాక 3 సార్లు అయినా కుషామతి. 3 సార్లు అమ్మ తోడు రియల్ ప్రమిష్ ఏది అతని దొరుకుతలేవని కుడుకలని తెప్పించుకొని మూల పెట్టుకొని ఇరుగా తిరుక్కుంటా అలా కూర్చుంటా. కుంతల దేశంలో ఉన్నటువంటి మా పట్టణము కనకాపురము. ఆ కనకాపురాన్ని సత్యశ్యామలంగా ప్రజలకు ఎలాంటి కొరత లేకుండా నిత్యము సత్యమునే పలుకుతూ ధర్మాన్ని 4 పాదాలపై నడుపువాడు మా నాన్న కనకసేనాహ్వయుడు. ఆ తల్లి పేరు ఒకసారి మా నాన్న పేరాను ఎందుకమ్మా? ఒక్కసారి అను. మా నాన్న పేరు కనకసేనాహ్వయుడు, అమ్మ పేరు రుచిరాంగి, నా పేరు కాంతామతి. మరి ఇంట్లో ఎన్ని రోజులని ఉంటావా పెళ్లిగా? ఎన్ని రోజులైనా మొట్టమొదట కొడుక పెళ్లి దాంతో చేసుకుంటున్నా. కన్న తల్లిదండ్రి వాళ్లకు నచ్చినటువంటి పిల్లవాడిని చూసి పెళ్లి చేసినప్పుడే అమ్మాయి పెళ్లి చేసుకోవాలి. నేను అవతల యువతాలే తప్పుకుంటాను. నేను కీర్తేనా? నువ్వు మనిషివేనా? భూమికి భారం. ఎందుకో? నువ్వు ఉండు భూమికి భారం రా. నువ్వు తినే తిండి ఇంకో మూగజీవైన తిని బ్రతుకుతుంది. అట్లా కాదు, ఎన్ని రోజులని ఉండాలి? ఏంటిది? నీది కాకపోతే నీ కొడుకు తాగు, నీది నీ కొడుకు తాగుతాడు. ఇంటికాడ తువాళ్ళ కట్టుకొని ప్రతాపసేన మహారాజుకు అతడు ఒక వేశ్యను ఉంచుకున్నాడు.
ఉంచుకున్నాడు. నాకు ఆమె సర్వస్వం అన్నాడు, ఆమె నా బంగారం అంటున్నాడు. బంగారం నేనే బలబిడికి పెళ్లి చేసుకోమని అంటే తన పట్టుకునే కత్తి ఇచ్చాడు. ఆ కత్తిని పట్టకపోయి కత్తికే కంకరమ కట్టి వాషింగమ కట్టి కుంతలేశ మహారాజు యొక్క కుమార్తె అయిన కాంతామతిని వివాహం చేసుకొని వస్తాం పదము. కుంతలేశ మహారాజా, మేము బ్రాహ్మణులు వచ్చారు. ఎందుకు వచ్చారయ్యా? ఈ కొత్తగా కుమార్తె కదా కాంతామతి. అవునవును. అట్టి యొక్క ఆ కాంతామతిని మేము పెళ్లి చేసుకొని వెళ్తాము. మా శ్రీనగరం పరిపాలించేవాడు ప్రతాపసేన మహారాజు అతనికి పెళ్లి చేసుకొని అయితే శ్రీనగరం ఏలు రాజా ప్రతాపసేన మహారాజు పెళ్లి చేస్తారా? అవునవును. మరి పిల్లవాడు వచ్చాడా? అయ్యా అన్నిటికీ ముందు మరి చిలరు నువ్వే చెప్పు. అయ్యా వాళ్ళ యొక్క కులములోన వాళ్ళ యొక్క తాత ముత్తాతల కాల్చి వాళ్ళ యొక్క వంశ పారాయణం కాల్చి ఏముండదంటే పిల్లవాడు వచ్చి కాని మీద కూర్చోడు భాషంగా కట్టుకోడు తలంబరాలు తన మీద పడయి అందు నిమిత్తమై ఆ మహారాజు పట్టుకునేటువంటి ఖడ్గం అంటే కత్తి, ఆ కత్తికే కంకణం కట్టి భాషంగా కట్టి చేసుకొని తీసుకొని వెళ్తాం. సరే, మీ బ్రాహ్మణోత్తములు ఇష్టమైతే ఇక మాకు కూడా ఇష్టమే. నా కుమార్తె ఉన్నది. కనసాదు పెళ్లి కనసాదు జరగాలి. గొర్రెలు కావాలంటారు, కళ్ళు కావాలంటారు, గోర్లు కావాలంటారు. ఇన్ని పెళ్లి చేసి అట్లా వద్దు. ఏం తక్కువ ఉన్నది? ధనం లేదా, ద్రవ్యం లేదా, పశు భాగ్యం ఇంచెలిగా బంగారమే, ఇంటి ముందట బంగారమే, ఇంత పోతే ఏమీ ఉన్నది మళ్ళా ఇంటి ముందట ఉన్నది. ఏమీ ఏమి లేదా? ఇంత ఏమీ ఇంత బంగారమే. మాకేం తక్కువ ఉన్నది, అంతా ఉన్నది. రాత్రి పొదటిలు పోతలే మా పువ్వులకు మరి అడ్డాల్సి ఇళ్ళ మరి వాళ్ళు పెడితేనే బతుకుతాను తింటాను మంచిగా. మరేమో అన్నీ ఉన్నాయి. కనకనక వస్త్రవాహనములు వజ్రములు గోమేద పుష్పరాగముల సర్వస్వములు ఉన్నాయి, మాకేం తక్కువ లేదని మహారాజు అంటున్నాడు. మొన్న సుత్తపోడు అయితే 2 కురిసీలు కుదాయి వ్యక్తి నాతో కథ తెప్పించిన వాళ్ళే అట్లా చేయలేదు మేము. జనక వందనములు నా విన్నపములు, జనక వందనములు జనక వందనములు నా విన్నపములు, జనక వందనములు నన్ను విలచిన పని ఏదో, నన్ను విలచిన పని ఏదో వినదే ఇది మీరను, ఓ జనక వందనములు పిలువనేరనటువంటి నీవు నా కుమార్తెను ఈ సభావేదిక వద్దకి రమ్మని భటుని పంపించారట. భటుడు తీవ్రతతో వచ్చి నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చాడు. నన్ను ఇందులకు రప్పించారో చెప్పు నాయన. చెప్పమంటావా? కారుణ్య సాగర కావలెను వరా, కారుణ్య సాగర లేరు సమధీరా దురిహారా బలిహారా, ఓ కారుణ్య సాగర కారుణ్య సాగర. సాగరము ఎంత గొప్పగా ఉంటుందో నీ కరుణారసము అంత గొప్పగా ఉంటుంది. కారుణ్య సాగర, నన్ను ఎందుకు పిలిపించావో చెప్పు నాయన. మా అత్త ఒక మాట. అయితే ఇవాళ బ్రాహ్మణోత్తములు మా వద్దకు వచ్చారు, బ్రాహ్మణులు వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే
శ్రీనగరం పోయేలు రాజ ప్రతాపసేన మహారాజు మంచివాడు, అతనికి ఇంతవరకు పెళ్లి కాలేదు, పెళ్లి చేస్తాను సంబంధం బాగున్నది అని ఆ బ్రాహ్మణోత్తములు మా వద్దకు వచ్చి చెప్పారు. అబ్బాయి మంచిగున్నాడు, అతనికి ధనం ఉన్నది, ద్రవ్యం ఉన్నది, పశు భాగ్యం ఎన్నో ఉన్నవి, కాబట్టి ఆ పిల్లవానికి నీకు ఈడు జోడు బాగుంటుందని మాకు నచ్చాది, వారికి నచ్చాది, పెళ్లి చేస్తాము. ఆ విప్రోత్తములు, ఆ భటవర్గములు, రఘులు, అర్ధరథులు, సామంతులు వీళ్ళందరూ వచ్చారా? ఇప్పుడు వివరం ఏంటో నాకు చెప్పరా? ఏంటంటే శ్రీనగరము పరిపాలించేవాడు ప్రతాపసేన మహారాజు. ఆ ప్రతాపసేన మహారాజుకు నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తామని మేము నిశ్చయించుకున్నాము. వాళ్ళ కులములో ఇక పిల్లవాడు రాడు, పచ్చి కానిపైన కూర్చోడు, అందుకొరకే ఆ పిల్లవాడు పట్టుకునే పిల్లవాడు పట్టుకునే ఖడ్గము, దానికే కంకణం కట్టి బాసింగం కట్టి మేము పెద్దలమే బ్రాహ్మణులను పెళ్లి చేసుకొని తీసుకొని వెళ్తామమ్మా. ఇప్పుడు నీకు పెళ్లి చేస్తున్నాం. అక్కడి వెనక భర్త ఉంటారా? అక్కడ వెనక నీ భర్తను ఇది ఆయన పట్టుకునే కరవాలం అన్నట్టు. కరవాలం అది మా అందరి ఇష్టం. వాళ్ళ ఆచార ప్రకారం కడగానికి పెళ్లి చేసి వెళ్తారా? మీకు ఇష్టమే? మా ఇష్టం. మీ ఇష్టమే, నా ఇష్టం. సరే కుమార్తె శోభనమే వరముని అయ్యా ఇక లగ్నం చేశాము. కుమార్తెను ఇక రథం పైన కూర్చుండబెట్టి ఇక సాగన పెంచండి, మేము తీసుకుని వెళ్తాము. సరే సరే, సంతోషం. బ్రాహ్మణ పెళ్లి అయితే అయింది మరి పెళ్లి అయింది కానీ మరి తోలుతావా లేకపోతే విడాకులు ఇస్తావా? మాట పెద్ద మాట. మరి ఇంకేనాడు మరి నా కుమార్తెకు ఇప్పుడే పెళ్లి అయింది, నా కుమార్తెకు కొద్దిగా బుద్ధిగా అని చెప్పి పంపిస్తాం. అరే తొందరగా తోలు. నాకు ఒక్క కుమార్తె అమ్మాయికి బుద్ధి చెప్పి జ్ఞానం చెప్పి పంపిస్తాం నాయన. ఎందుకు తొందర? వీటిలో మీకు లేవలేదు విడాకుల కార్యక్రమాలు ఉంటది. మంత్రి వారివే ఎంత ముద్దుగా మా ఆలోచించి మాట్లాడుతున్నాం. మహారాజు ఎలాంటి వాడు? అదే ఎప్పటికి విడాకులే కావాలి, ఎందుకంటే ఈ వారకే 2 విడాకులు అయ్యి. కుమార్తె కూతురును కనగానే ఆ కూతురు ఏం చేయాలి? కన్నవారికి మరి కొన్న వారికి కీర్తి, కన్న వాళ్ళైనా కొన్న వాళ్ళైనా 10 మందిలో తలెత్తుకొని తిరగాలి. తలవంపులు దేవాది ఎప్పుడు కానీ. అందుకని మీ ఇష్టమైనటువంటి వ్యక్తికి నన్ను పెళ్లి చేశారు. కనీసం పిల్లవాడినైనా, పిల్లవాడి తల్లినో పిల్లవాడి తండ్రినో చూడకుండానే ఆయనకు వంట కట్టారు. మీ సమ్మతం ప్రకారం అత్తవారింటికి వెళ్ళి ఆ కొన్న వారికి కన్న వారికి కీర్తి ప్రతిష్టలు చెప్తానన్నా. పోయి వస్తు జనక పోయి వస్తు జనక
నాయనా ఇక నేను వెళ్ళి వస్తాను అప్పుడు అత్త నాయనా నీవు అత్తవారింటికి వెళ్ళి కన్నవారి కీర్తి కొన్నవారి కీర్తి కాపాడి మమ్మల్ని కాపాడు తల్లి మళ్ళీ వస్తాము నీ వారికి. మా అత్తయ్యకి వెళ్ళు. అయ్యా నువ్వు ముందు నడు. నీ నడక చూడాలి. అమ్మా రండి రండి వెళ్దాం రండి పద పద దగ్గర. మీ అత్తగారి భవనం ఇదే అత్తారి ఇల్లు ఇదేనా? ఇదే ఇల్లు ఈ గృహం ఇదే ఇక లోపల ఇక లోజిల్లలో నీ భర్త ఉంటాడు ఇక లోనికి వెళ్ళు. లోపలికి వెళ్ళనా? ఇది మా అత్తవారి మందిరమా? మీ అత్తవారి మందిరము సరే ఇక మీరు ఎక్కడి వాళ్ళు అక్కడే వెళ్ళవచ్చు.